ప్రధాని మోడీ వైసీపీ అధినేత జగన్ కలిసి ఏపీలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడం కుట్రలో భాగమేంటూ స్పష్టం చేశారు. కన్నా హత్యకు కుట్ర చేశామని ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. కన్నా జీవితమే హత్యలు కుట్రలతో ముడిపడి ఉందన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. కన్నా లక్ష్మణ తెలుగుదేశం నాయకులు తనని హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపించడం, బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి కోడికత్తి కేసును అప్పజెప్పటం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కుమ్మక్కు రాజకీయాలకి నిదర్శనంగా కనపడతా ఉన్నాయి. కన్నా లక్ష్మణ ఒక 4 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే విషయంలో విధానంలో అతను మాట్లాడినటువంటి భాష, ఈ కన్నా లక్ష్మణ వయసు పెరుగుతూ ఉంది, రాజకీయ అనుభవం పెరుగుతూ ఉంది, మనిషి బుద్ధి మాత్రం పెరగట్లా, ఆ గలీజు భాష పోట్లా. ఇతను బతికే నేరమయం. నేరస్తులకి మొట్టమొదటి నుంచి కూడా అతను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేరస్తులకి అడ్డాగా ఉండేది ఈయన ఆఫీసు కానీ ఈయన ఇల్లు కానీ. గుంటూరు వాసులుగా మాకు తెలిసి ఈయన చరిత్ర అంతా. ఈయన హత్య చేయడం ఏంది? ఈయన చేపించిన హత్యలు చాలా ఉన్నాయి, ఈయన ప్రోత్సహించిన హత్యలు చాలా ఉన్నాయి. లేచిన కాడ నుంచి ఇతనితో ఆ రౌడీ మోహలందరూ ఇతనితోటి తిరుగుతూ ఉండేవాళ్ళు. గుంటూరు, విజయవాడ, ఆఖరి గజ దొంగ కంచర్ల రామారావు దగ్గర నుంచి అందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మణ.